అంటే నేను అబద్ధం చెప్తాను పెద్దమ్మ అనుకుందో లేదు తెలియదు, నేను అనుకుంటున్నట్లా. నేను అంతగానో మరిచినప్పుడు కూడా ఎవరు రాలేరు. అయితే వాళ్ళు వచ్చిర్రు. సెకండ్ టైం వచ్చినాక వాళ్ళ తమ్ముడు ఇట్లా నీకు మేము ఉన్నామని ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ టచ్ చేస్తారు. అయితే నేను వాళ్ళ చేయి తీసేసి అన్న ఫస్ట్ ఇవన్నీ నేను లేచి మమ్మీని చూసి వచ్చే వరకు నువ్వు ఇక్కడ నా శివ అనే వ్యక్తి ఎవరు ఉన్నారు అన్న చేయి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకుంది, మెట్ల దగ్గర పక్కన కూర్చోబెట్టుకొని ముచ్చట్లు పెడుతుంది. అన్న నీకేమన్నా ఉందా, నీకేమన్నా సిగ్గుందా అసలు, ఇట్లనే సీరియస్గా తిట్టిన. ఇంకా కాదు నేను అంటే నువ్వు చిన్నపిల్లవైనా ఇంతగానో జరిగిందా, ఇవన్నీ మాట్లాడుతున్నావు, మీ అమ్మ ఎందుకు కాపాడుకోలేకపోయినావు? అదే నాకు అర్థమవుతలేదన్న. అసలు నాకు అసలు ఒకవేళ 100 కాల్ చేసిన వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోయినా కూడా ఇదంతా తెలిసిన విషయం. అంటే నువ్వు ఎట్లా చెప్తావా అనేది పూస కూర్చున్నట్టు మొత్తం అడిగినా నువ్వు చెప్పినావు. ఓకే, మీ అమ్మ చనిపోయింది నీకు తర్వాత తెలిసింది అని చెప్పినావు. నువ్వు శివ వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోలేదా? అప్పుడు ఒకసారి వాళ్ళ పెళ్ళుంటే మా మమ్మీకి చెప్పిండు చెప్పి నేను వెళ్ళా మమ్మీ అని చెప్పింది. మమ్మీ కూడా వద్దు అంది. అయితే నాకు అక్క ఏం చెప్పిందంటే అట్లా కొద్దిసేపు తిరిగేసి వద్దాము, ఒక్క రోజులు ఇట్లా పోయి ఇట్లా వద్దాము, ప్లీజ్ మాట్లాడుతూ కొంచెం. అంటే ఎందుకు మాట్లాడేది, మీరు మాట్లాడడం కోసం నన్ను తీసుకుపోతున్నావు, ఏం కథలో పడుతున్నావు అని. మా మమ్మీకి కూడా తెలుసు కానీ మీ మమ్మీ ఇప్పుడు మళ్ళీ ఏమనంటే మళ్ళీ కేసులు అని మీ అమ్మ పరువు తీస్తుందని మీ అమ్మ పట్టించుకోలేదు. ఇప్పుడు 7th క్లాస్ లో పెట్టిందని చెప్పేసి ఏదైనా అవుతుందని చెప్పేసి మీ అమ్మ పట్టించుకోలేదు. నువ్వెందుకు సపోర్ట్ చేసినావు? లేదు, నేను సపోర్ట్ చేయలేదు వాళ్ళకి. అయితే నన్ను బలవంతంగా తీసుకెళ్ళి సరే అని చెప్పేసి ఒక 1 డేలో తిరిగి వస్తామని చెప్పేసి నేను నమ్మకంతో వెళ్ళా. వాళ్ళ అమ్మమ్మ ఫస్ట్ మా అక్క వెళ్ళాగానే వాళ్ళ అమ్మమ్మ బాగున్నా బిడ్డని హక్ చేసుకుంది మా అక్కని. మాకు తెలియదు కదా ఏమి ఎందుకు హక్ చేసుకుంది అని. నేను సీరియస్గానే ఉన్నా. ఆ రోజు నైట్ పడుకున్నాం అందరం. పడుకున్నాక మార్నింగ్ పెళ్ళి ఉంటే పెళ్ళికి వెళ్ళినాం. పెళ్ళికి అంటే అక్క అనే బతిమలాడే వరకు మమ్మీ తిట్టింది. ఫస్ట్ 1/2 అవర్ క్లాస్ తీసుకుంది. మీరు ఎంత ఉన్నారు, నేను నమ్మి ఎట్లా పంపించాలి, నేను ఏమనుకుంటున్నావు, నన్ను ఏమనుకుంటున్నావు. ఫస్ట్ ఒక రోజులో వచ్చేస్తాం అనుకున్నాం మేము. దాని తర్వాత ఒక 2 days ఉన్నాం. అయితే వాళ్ళకి ఏం చెప్పారంటే వెళ్దామని అన్న పెళ్ళి అయిపోయిన తర్వాత. అక్కడి నుంచి వచ్చినాక కటంగూరుకి వచ్చినాక నేను అన్నా ఏమని వెళ్ళిపోదాం బస్సులో అన్న. అంటే టికెట్స్ అయిపోయినాయి అంటే గవర్నమెంట్ బస్సులో పోతే ఆధార్ కార్డు ఉంది మనకి, వెళ్ళిపోవచ్చు హాయిగా, ఎందుకు బుక్ చేసుకోవడం ఎందుకు, నేను పోతాను